సిట్ తో సింపతి. తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ నెల 11న పోలింగ్ కూడా జరగనుంది. ఈ సమయంలో అనూహ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ అధికారులు ఆదివారం విచారించారు. దీనికి ముందు ఆయన భావోద్వేగానికి గురయ్యారంటూ వార్తలొచ్చాయి. ఎక్కడైతే తెలంగాణ ఉద్యమం కోసం తాను పథక రచన చేశారో అక్కడే పోలీసులతో విచారణకు గురి కావాల్సి వచ్చిందని కేసీఆర్ భావించారు. సిట్ అధికారులు కూడా సుదీర్ఘంగా 5 గంటలకు పైగా కేసీఆర్ ను విచారించారు. ఈ పరిణామాలు జరుగుతున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చాయి. హైదరాబాద్ లో హైడ్రామా చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ జహంగీర్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరారు. మొత్తంగా ఆదివారం రాష్ట్రంలో ఒక రకమైన ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ తన విచారణ పూర్తి చేసుకుని బయటకు వచ్చాక కార్యకర్తలకు అభివాదం చేసినప్పుడు జై కేసీఆర్ నినాదాలు మిన్నంటాయి. ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ నిశితంగా గమనించింది. సిట్ విచారణ నేపథ్యంలో కేసీఆర్ కు సింపతి పెరుగుతుందా, వచ్చే ఎన్నికలపై ప్రభావం పడుతుందా అనే అంశాలపై పార్టీ నాయకులు చర్చించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు మంత్రులు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరింత గట్టిగా పోరాటం చేయాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. సిట్ విచారణ, బీఆర్ఎస్ నేతలపై వేధింపులు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూడా ఆయన సూచించారు. సెంటిమెంట్ ని రాజేసే దిశగా వ్యూహాలు రెడీ చేస్తున్నారు. సిట్ విచారణ అనంతరం గంట పాటు ఆయన పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు. వ్యూహాలపై చర్చించారు. సిట్ తో సింపతి. తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ నెల 11న పోలింగ్ కూడా జరగనుంది. ఈ సమయంలో అనూహ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ అధికారులు ఆదివారం విచారించారు. దీనికి ముందు ఆయన భావోద్వేగానికి గురయ్యారంటూ వార్తలొచ్చాయి. ఎక్కడైతే తెలంగాణ ఉద్యమం కోసం తాను పథక రచన చేశారో అక్కడే పోలీసులతో విచారణకు గురి కావాల్సి వచ్చిందని కేసీఆర్ భావించారు. సిట్ అధికారులు కూడా సుదీర్ఘంగా 5 గంటలకు పైగా కేసీఆర్ ను విచారించారు. ఈ పరిణామాలు జరుగుతున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చాయి. హైదరాబాద్ లో హైడ్రామా చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ జహంగీర్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరారు. మొత్తంగా ఆదివారం రాష్ట్రంలో ఒక రకమైన ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ తన విచారణ పూర్తి చేసుకుని బయటకు వచ్చాక కార్యకర్తలకు అభివాదం చేసినప్పుడు జై కేసీఆర్ నినాదాలు మిన్నంటాయి. ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ నిశితంగా గమనించింది. సిట్ విచారణ నేపథ్యంలో కేసీఆర్ కు సింపతి పెరుగుతుందా, వచ్చే ఎన్నికలపై ప్రభావం పడుతుందా అనే అంశాలపై పార్టీ నాయకులు చర్చించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు మంత్రులు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరింత గట్టిగా పోరాటం చేయాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. సిట్ విచారణ, బీఆర్ఎస్ నేతలపై వేధింపులు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూడా ఆయన సూచించారు. సెంటిమెంట్ ని రాజేసే దిశగా వ్యూహాలు రెడీ చేస్తున్నారు. సిట్ విచారణ అనంతరం గంట పాటు ఆయన పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు. వ్యూహాలపై చర్చించారు. సిట్ తో సింపతి. తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ నెల 11న పోలింగ్ కూడా జరగనుంది. ఈ సమయంలో అనూహ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ అధికారులు ఆదివారం విచారించారు. దీనికి ముందు ఆయన భావోద్వేగానికి గురయ్యారంటూ వార్తలొచ్చాయి. ఎక్కడైతే తెలంగాణ ఉద్యమం కోసం తాను పథక రచన చేశారో అక్కడే పోలీసులతో విచారణకు గురి కావాల్సి వచ్చిందని కేసీఆర్ భావించారు. సిట్ అధికారులు కూడా సుదీర్ఘంగా 5 గంటలకు పైగా కేసీఆర్ ను విచారించారు. ఈ పరిణామాలు జరుగుతున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చాయి. హైదరాబాద్ లో హైడ్రామా చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ జహంగీర్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరారు. మొత్తంగా ఆదివారం రాష్ట్రంలో ఒక రకమైన ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ తన విచారణ పూర్తి చేసుకుని బయటకు వచ్చాక కార్యకర్తలకు అభివాదం చేసినప్పుడు జై కేసీఆర్ నినాదాలు మిన్నంటాయి. ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ నిశితంగా గమనించింది. సిట్ విచారణ నేపథ్యంలో కేసీఆర్ కు సింపతి పెరుగుతుందా, వచ్చే ఎన్నికలపై ప్రభావం పడుతుందా అనే అంశాలపై పార్టీ నాయకులు చర్చించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు మంత్రులు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరింత గట్టిగా పోరాటం చేయాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. సిట్ విచారణ, బీఆర్ఎస్ నేతలపై వేధింపులు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూడా ఆయన సూచించారు. సెంటిమెంట్ ని రాజేసే దిశగా వ్యూహాలు రెడీ చేస్తున్నారు. సిట్ విచారణ అనంతరం గంట పాటు ఆయన పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు. వ్యూహాలపై చర్చించారు. సిట్ తో సింపతి.
తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ నెల 11న పోలింగ్ కూడా జరగనుంది. ఈ సమయంలో అనూహ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ అధికారులు ఆదివారం విచారించారు. దీనికి ముందు ఆయన భావోద్వేగానికి గురయ్యారంటూ వార్తలొచ్చాయి. ఎక్కడైతే తెలంగాణ ఉద్యమం కోసం తాను పథక రచన చేశారో అక్కడే పోలీసులతో విచారణకు గురి కావాల్సి వచ్చిందని కేసీఆర్ భావించారు. సిట్ అధికారులు కూడా సుదీర్ఘంగా 5 గంటలకు పైగా కేసీఆర్ ను విచారించారు. ఈ పరిణామాలు జరుగుతున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చాయి. హైదరాబాద్ లో హైడ్రామా చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ జహంగీర్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరారు. మొత్తంగా ఆదివారం రాష్ట్రంలో ఒక రకమైన ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ తన విచారణ పూర్తి చేసుకుని బయటకు వచ్చాక కార్యకర్తలకు అభివాదం చేసినప్పుడు జై కేసీఆర్ నినాదాలు మిన్నంటాయి. ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ నిశితంగా గమనించింది. సిట్ విచారణ నేపథ్యంలో కేసీఆర్ కు సింపతి పెరుగుతుందా, వచ్చే ఎన్నికలపై ప్రభావం పడుతుందా అనే అంశాలపై పార్టీ నాయకులు చర్చించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు మంత్రులు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరింత గట్టిగా పోరాటం చేయాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. సిట్ విచారణ, బీఆర్ఎస్ నేతలపై వేధింపులు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూడా ఆయన సూచించారు. సెంటిమెంట్ ని రాజేసే దిశగా వ్యూహాలు రెడీ చేస్తున్నారు. సిట్ విచారణ అనంతరం గంట పాటు ఆయన పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు. వ్యూహాలపై చర్చించారు.